హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హన్షూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో మిర్చి బజ్జీ ఏ విధంగా చేయాలో చూద్దాం. మిర్చి బజ్జీ అంటే ఇష్టపడని వారు ఉండరు. మిర్చి బజ్జీకి ముందుగా బజ్జీ మిరపకాయలను తీసుకొని మంచిగా వాష్ చేసుకొని వాటికి సన్నగా ఘాట్లు పెట్టుకొని విత్తనాలన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి కొంచెం చింతపండుని, 1/2 టీ స్పూన్ సాల్ట్ని, 1/2 టీ స్పూన్ వాముని వేసుకొని మెత్తని పేస్ట్లా చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇందులోకి 1 టీ స్పూన్ శనగపిండిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని ముందుగా చీల్చి పెట్టుకున్న మిర్చిలోకి పెట్టుకోవాలి. ఈ విధంగా మిర్చిలోకి చింతపండు గుజ్జు అప్లై చేయడం వలన మిర్చిలోని కారమంతా పోయి మంచి పుల్లటి రుచి వస్తుంది. బజ్జీ వేసినప్పుడు బజ్జీ కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా చింతపండు గుజ్జుని అన్నింటికి అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి 1 కప్ శనగపిండిని, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాని, 1/2 టీ స్పూన్ సాల్ట్ని, 1/4 టీ స్పూన్ పసుపుని, 1/2 టీ స్పూన్ వాముని వేసుకొని బాగా కలుపుకోవాలి. వాటర్ వేయకుండానే పిండిని బాగా కలపడం వలన అన్నీ కూడా పిండిలోకి మంచిగా కలిసిపోతాయి. ఈ విధంగా బాగా కలుపుకున్నాక అందులోకి వాటర్ని కొంచెం కొంచెంగా వేస్తూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా వాటర్ని కొంచెం కొంచెంగా వేస్తూ మిక్స్ చేయడం వలన శనగపిండి మంచిగా కలిసిపోతుంది. శనగపిండి మరీ జారుడుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా క్రీమీ టెక్చర్ వచ్చే విధంగా కలుపుకోవాలి. శనగపిండిని కలిపేటప్పుడే బాగా కలపడం వలన మిర్చి బజ్జీలు పొంగుతూ వస్తాయి. అదేవిధంగా క్రిస్పీగా కూడా ఉంటాయి. మనం ఈ విధంగా కలిపి వేయడం వలన లోపల బయట క్రిస్పీగా ఉంటాయి. పిండి మరీ జారుడుగా ఉన్నట్లయితే బజ్జీ తొందరగా మెత్తబడిపోతుంది. ఆ విధంగా కాకుండా క్రీమీ టెక్చర్లో ఉంటే బజ్జీ చల్లారినా కూడా క్రిస్పీగా ఉంటుంది. మిర్చి బజ్జీ అంటే అందరికీ చాలా ఇష్టం ఉంటుంది. ఈ బజ్జీలోకి ఆనియన్స్ వేసుకొని కూడా సర్వ్ చేసుకోవచ్చు. కట్ మిర్చి లాగా చేసుకొని కూడా సర్వ్ చేసుకోవచ్చు. మిర్చిని ఇప్పుడు కలుపుకున్న పిండిలోకి నేను చూపిస్తున్న విధంగా డిప్ చేసి మనం చీల్చిన దాంట్లో మన వేళ్ళు పెట్టి నూనెలోకి వదలాలి. ఈ విధంగా చేయడం వలన మిర్చి బజ్జీ పిండితో పాటు మిర్చి కూడా మంచిగా కుక్ అవుతుంది. ఈ విధంగా మనం గ్యాప్ ఉంచడం వలన మిర్చి బజ్జీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇవి గోల్డెన్ రంగులోకి వచ్చాక మిర్చి బజ్జీని తీసి సర్వ్ చేసుకోవడమే. ఈ విధంగానే కాకుండా కట్ మిర్చిలాగా ఇష్టపడే వాళ్ళు దీనిని కట్ చేసుకొని అందులోకి ఆనియన్స్ని, వేయించిన పల్లీలని పెట్టుకొని సర్వ్ చేసుకోవచ్చు. అలా కూడా చాలా రుచిగా ఉంటుంది. చూసారుగా ఎంత బాగొచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.